హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్య బంధం 8వ భాగాన్ని వినేద్దాం. పరిగెత్తుకుంటూ వెళ్ళిన అర్జున్కి ఎవరూ కనిపించకపోవడంతో నేను చూసింది తనేనా లేక భ్రమపడ్డానా అంటూ నిదానించి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మనసెందుకో కంగారు పడుతుంటే అర్చనకి ఫోన్ చేస్తాడు. హాయ్ బ్రో చెప్పు అంది అర్చన. ఎక్కడరా అని అడిగాడు అర్జున్. మేమా పార్టీలో ఉన్నాం అంటూ. ఎందుకు బ్రో నువ్వేమైనా వస్తున్నావా ఏంటి అంటూ నవ్వుతుంది. నీ పక్కన వసు ఉందా అని అడుగుతాడు టెన్షన్ పెరిగిపోతుంటే. పిక్ పంపించానుగా బాబుకి సంథింగ్ స్టార్ట్ అయి ఉంటుంది అని అనుకుంటా డైరెక్ట్గా వసుని అడుగుతున్నాడే అని సంబరపడిపోతూ హా అన్నయ్య ఉంది అంటుంది. నీ పక్కనే ఉందా అన్నాడు. ఆహా లోపలుంది, ఏ ఫోన్ ఇవ్వనా మాట్లాడతావా అంది. ఫాస్ట్గా వెళ్ళి ఇవ్వు అంటాడు. నుంచోలేక కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అర్జున్. ఇవాళ ఇది పండగ చేసుకుంటుంది అని అనుకుంటూ లోపలికెళ్ళి వసు కోసం చూస్తుంది. అదేంటి ఇక్కడే ఉంటానంది కదా అని అనుకుంటూ ఒకవేళ వాకింగ్కి వెళ్ళిందో అని అటువైపు వెళ్ళి చూస్తుంది. కానీ అక్కడ కూడా తన జాడ కనపడకపోవడంతో కంగారు పడుతూ ఉంటుంది. అచ్చు ఎంతకి ఆన్సర్ చేయకపోయేసరికి అచ్చు ఉన్నావా అంటాడు. తను చూసింది నిజం కాకూడదనుకుంటూ. అన్నయ్య అది వసు ఇక్కడ లేదు, నేను వెతికి చూసి మళ్ళీ కాల్ చేస్తా అంటూ సమాధానం కోసం చూడకుండా కాల్ కట్ చేసి కంగారుగా వెతుకుతూ ఉంటుంది. హలో అంటూ అచ్చు పెట్టేసేసరికి షిట్ అని అనుకుంటూ ఎటువైపు వెళ్లాలో అర్థం కాక ఆలోచిస్తూ నించునున్నాడు అర్జున్. అప్పుడే ఒక జంట తప్పతాగి తూలుకుంటూ తమ రూమ్స్ వైపు వెళ్లడం చూసి ఒకవేళ ఇటు వెళ్ళిందా అని అనుకుంటూ నిమిషం ఆలస్యం చేయకుండా అటువైపు పరిగెడతాడు. ప్రతి రూమ్ డోర్ కొట్టి మరీ లోపలికి చూస్తూ వెతుకుతూనే ఉంటాడు. అభి వసు మత్తులోకి జారడంతో అలానే తనపై మోసుకుంటూ రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి ఇందాక వసు రాను అంటూ వదులు అంటూ పెనుగులాడినప్పుడు తన షర్ట్పై పడ్డ డ్రింక్ని చూసుకొని ఫ్రెష్ అయి వద్దామనుకుని వెళ్తాడు. వసుని మోసుకురావడంతో డోర్కి గడియ పెట్టడం మర్చిపోతాడు. అలానే మర్చిపోయి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అభి షవర్ చేస్తూ సారీ వసు, నీలాంటి అమ్మాయిని ఇలా బలవంతం చేసి సొంతం చేసుకోకూడదు. అయినా సరే నువ్వు నీ పాతకాలం రూల్స్ పట్టుకొని ఒకప్పుడు నువ్వు ప్రేమించిన నన్నే వద్దంటుకుంటున్నావు. అసలు నాకు కూడా నీ మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. కానీ ఎప్పుడైతే నేను రిజెక్ట్ చేసిన వెంటనే నా చెంప మీద కొట్టినట్టు పెళ్లి చేసుకొని రావడం నాకు ఏమాత్రం నచ్చలేదు వసు. నా అహం మీద దెబ్బ కొట్టావు. అందుకే నీ జీవితం మీద కొట్టి నేనే దిక్కు అనేలా చేసి నా కాళ్ళ కింద ఉంచుకుంటాను అంటూ భయంకరంగా నవ్వుకుంటూ షవర్ ముగించి ఒక్క టవల్ మాత్రమే చుట్టుకొని బెడ్రూమ్లోకి అడుగు పెడతాడు. అక్కడ సీన్ చూసి షాక్ అవుతాడు. అప్పటికే అన్ని రూమ్స్ వెతుక్కుంటూ వస్తున్న అర్జున్కి ఒక రూమ్ డోర్ కొద్దిగా ఓపెన్ చేసి ఉండడం గమనించి అటువైపుకు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అచేతనంగా పడి ఉన్న వసుని చూసి షాక్ అయి పరుగున వెళ్ళి వసు వసు అంటూ తనని లేపడానికి ట్రై చేస్తాడు. అలా ట్రై చేస్తున్నప్పుడు వస్తాడు అభి. అక్కడ ఎవరో వసు పక్కన కూర్చోడం చూసి పరుగున వెళ్ళి హేయ్ ఎవరు నువ్వు అంటాడు అభి. ఆ మాటకి వెనక్కి తిరిగి చూస్తాడు అర్జున్. అక్కడ అభిని చూసి షాక్ అవుతాడు. అభి అర్జున్ని చూడగానే గుర్తుపట్టి నువ్వా ఇక్కడ అంటూ అంటాడు. అర్జున్ అభిని అలా ఒక్క టవల్తో మాత్రమే చూసిన అర్జున్కి కోపం కట్టలు తెంచుకుంటుంటే వసు బాస్ అని గుర్తుకొచ్చి రేపొద్దున వసుకి ఏ ఇబ్బంది కలగకూడదని చాలా కష్టంగా తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూ లేచి నించున్నాడు. అభి అర్జున్ కళ్ళలో కోపం గమనించి ఇంకా నయం వీడు కొంచెం లేటుగా రాలేదు, ఏదో ఒకటి చెప్పి వీడిని మేనేజ్ చేయాలి, లేదంటే నాపై డౌట్ వస్తుంది అని మనసులో అనుకుంటూ పైకి నవ్వుతూ నువ్వు సారీ మీరు అర్జున్ కదా అంటాడు. అభి నవ్వినా తను నవ్వకుండా అవును అన్నట్టు తలూపుతాడు అర్జున్. మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు అభి. ఆ ప్రశ్న నేను నిన్ను సారీ మిమ్మల్ని అడగాలి అంటాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అర్జున్. అది వసు తాగే సాఫ్ట్ డ్రింక్ చేంజ్ అయింది అనుకుంటా, అది తెలియని వసు తాగింది అనుకుంటాను. పార్టీలో అల్లరి చేస్తుంటే అది గమనించి నేనే తనని ఇక్కడికి తీసుకుని వచ్చాను అంటాడు. అర్జున్ అభిని కింద నుండి పైదాకా చూస్తూ నీ అవతారం ఏంటి అంటాడు. అతని మాటలు నమ్మకం కలిగించకపోవడంతో అది వచ్చేటప్పుడు వసు నా షర్ట్పై డ్రింక్ పోసేసింది, సో చేంజ్ చేసుకుందామని వెళ్ళి వచ్చాను, ఈలోపు నువ్వు కనపడ్డావు అని చెప్పేశాడు అభి. ఇంకా డౌట్ తిరగ అలానే చూస్తూ ఉంటాడు అర్జున్. వీడేంటి ఇంకా నమ్మలేదా అని అనుకుంటూ వెళ్ళి తన షర్ట్ తెచ్చి చూపిస్తాడు. ఎలాగో అందుకోసమే కదా ఫ్రెష్ అవడానికి వెళ్ళిందని. మీరు తీసుకురావడం ఎందుకు అచ్చు అదే అర్చనకు చెప్పచ్చు కదా అంటాడు కొంచెం షర్ట్ చూశాక అనుమానం తగ్గి. అది తన ఫోన్ ట్రై చేశాను కానీ కలవలేదు, అందులో వసు అరుపులకి మా బాస్ వచ్చేలా ఉండడంతో తను తప్పుగా అనుకుంటారని ఇలా నేనే తీసుకుని రావాల్సి వచ్చింది అంటాడు అభి. ఆ టైంకి ఏదో ఒక కథ అల్లేసి అమ్మయ్య అనుకుంటూ చూడండి మీరు చేసింది హెల్ప్ అయినా ఈ పద్ధతి తప్పు, తనని తీసుకురాగానే ముందు తన ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, అంతేకాని ఇలా మీ ఇద్దరిని ఎవరైనా చూస్తే తన లైఫ్ స్పాయిల్ అవుతుంది అంటాడు అర్జున్.
అసలు స్పాయిల్ చేయాలని కదరా తీసుకొచ్చింది. మధ్యలో నువ్వొచ్చి చెడగొట్టకపోయింటే ఈ పాటికి వసు నా సొంతం అయ్యేది అనుకుంటూ ఆ అసహనం పంటి బిగువన దాచేస్తూ సారీ అర్జున్ అంటాడు అభి. అర్చనకి కాల్ చేసి రమ్మని చెప్తాడు. సారీని పట్టించుకోడు అర్జున్. అర్చన పరిగెత్తుకుంటూ లోపలికొచ్చి అన్నయ్య నువ్వు ఇక్కడ అంటూ బెడ్పై పడుకున్న వసుని చూసి వసు అని అరుస్తూ వసు దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇంకో మనిషి ఉన్నాడని గమనించి చూస్తే అభిని అలా చూసి కళ్ళు మూసుకుని ఏంటి అభి గారు ఏమైంది అంటుంది. సారీ అంటూ లోపలికెళ్ళి అదే డ్రెస్ వేసుకుని వస్తాడు అభి. అన్నయ్య వసుకేమైంది, అసలు ఏంటిదంతా అంటూ వసుని పట్టుకుని ఏడుస్తుంది అర్చన. అచ్చు ఏడవకు, ముందు ఇక్కడి నుండి వెళ్దాం పదండి అంటూ క్యాబ్కి కాల్ చేసి తను స్టే చేస్తున్న హోటల్కి తీసుకెళ్తాడు అర్జున్. అభి కూడా వస్తానంటే ఇప్పటి వరకు చేసిన దానికి థ్యాంక్స్ అని సింపుల్గా చెప్పి వెళ్ళిపోతాడు. ఎక్కడో హైదరాబాద్లో ఉండాల్సిన నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆలోచిస్తూ ఇది సెకండ్ టైం నువ్వు దాన్ని నా నుండి కాపాడ్డం, ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత నాది అని కన్నింగా నవ్వుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్తాడు అభి. అర్జున్ తన రూమ్లో వస్తుని పడుకోబెట్టి అర్జున్ని చూస్తూ ఉండమని వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి హెవీ డోస్ ఏమీ కాదు, లైట్గానే తీసుకుంది, బట్ ఫస్ట్ టైం అనుకుంటా, అందుకే స్లోలో లేదు, లెట్ హర్ టేక్ రెస్ట్ అంటూ తను లేవగానే ఈ టాబ్లెట్స్ ఇవ్వండి, ప్రాబ్లం ఏమీ ఉండదు అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు గనక ఇవాళ ఇక్కడ లేకపోతే అంటూ ఏడుస్తుంది అర్చన. అచ్చు ఏడవకు, ఇప్పుడు ఏం కాలేదు కదా అంటూ సోఫాలో కూర్చుంటాడు అర్జున్. అంతా నా తప్పే అన్నయ్య, నేను దీన్ని వదిలి ఉండకూడదు అంటుంది. చూడరా, నీకు మాత్రం ఏం తెలుసు ఇలా జరుగుతుందని, బై గాడ్స్ గ్రేస్ తనకి ఏం కాలేదంతే చాలు అంటాడు అర్జున్. అభి అక్కడ ఎందుకున్నాడు, అసలు ఏమైంది అంటుంది అభి మీద అనుమానం రావడంతో అర్చన. అర్జున్ జరిగింది మొత్తం చెప్పి వాడు వసుకి బాస్ కాబట్టి మాటలతో ఆగిపోయాను, అదే వేరే ఎవడైనా అయ్యుంటేనా ఈ పాటికి హాస్పిటల్ బెడ్ ఎక్కేవాడు అంటాడు. అభి ఫేస్ కనపడగానే కోపంతో కళ్ళు ఎరుపు ఎక్కడంతో అన్నయ్య అభి వసుని ఏమైనా అంటూ చెప్పలేక ఆగిపోయింది. అర్జున్కి అర్చన భావం అర్థమై అదేం లేదుమా, నేను వెళ్ళేసరికి వాడు అక్కడ లేడు అంటూ అసలు అభి నుంచి మంచివాడేనా అని అడిగాడు. ఇది వరకు కాదు అని, ఈ మధ్య వసుతో నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు, మంచివాడే అన్నయ్య, కాకపోతే అక్కడ చూసేసరికి అని ఆపేస్తుంది అర్చన. ఇక వాడి గురించి వినడం ఇష్టం లేక అర్జున్ టాపిక్ చేంజ్ చేస్తూ ఈ నైట్ ఇక్కడే స్టే చేయండి, నేను కింద రిసెప్షన్ దగ్గర ఉంటా అంటూ లేస్తాడు. పర్వాలేదన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండు, నాకేం ప్రాబ్లం లేదు అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అర్చన వచ్చాక అందరికీ తినడానికి ఏమైనా తేవడానికి బయటికి వెళ్తాడు అర్జున్ వచ్చాక ఇద్దరు తినడం కంప్లీట్ చేసి వసుని చూశారు. వసు అలానే పడుకొని ఉండడంతో ఏం చేయలేక అలా కూర్చుని ఉన్నారు. అవునన్నయ్య, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, అక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడుగుతుంది. నేను వచ్చింది ఇక్కడికి అమ్మా, ఆ కంపెనీ ఇన్వెస్టర్ నన్ను ఇన్వైట్ చేయడంతో అక్కడికి రావాల్సి వచ్చింది అన్నాడు. మంచిది అయిందిలే, సరే నువ్వు ఇక్కడే సోఫాలో సెటిల్ కా, బయటికి వెళ్ళకు ఓకేనా అంటూ వసు పక్కన బచ్చుంది అర్చన. అర్జున్ కూడా సోఫాలో సెటిల్ అయి అటు ఇటు చూస్తూ వసు వైపే చూస్తాడు. నిర్మలమైన మోముతో ఎంతో కాంతివంతంగా మెరుస్తున్న తన వైపు చూస్తూ లోకాన్ని మరిచి అలా చూస్తూనే నిద్రపోయాడు. తెల్లారింది. నైట్ టెన్షన్తో మైండ్ బాడీ రెండు అప్సెట్ అవడంతో ఇంకా లేవలేదు ఇద్దరు. కానీ మన వసుకి మెలకువ రావడంతో టక్కున లేచి కూర్చుంది. చుట్టూ చూసి తనకేమైందో ఏం అర్థం కాక మళ్ళీ టెన్షన్తో కళ్ళు తిరిగి పడిపోబోతుంటే అప్పుడే మేలుకున్న అర్జున్ ఫాస్ట్గా లేచి తనని పట్టుకుని కూర్చోబెట్టి వాటర్ ఇస్తాడు తాగమని. అవి తాగి నేను ఎక్కడున్నాను, నాకేమైంది అని అడుగుతుంది అమాయకంగా. టెన్షన్ పడకండి వసు గారు, కొంచెం రిలాక్స్ అవ్వండి అంటూ ఆమెను సరిగ్గా కూర్చోబెట్టి ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను అంటూ కదలబోయి ఆగి అచ్చును లేపి తను చూసుకోమని వెళ్ళిపోయాడు. అచ్చు నాకేమైంది అంటుంది కంగారుగా వసు. అది ఏమీ కాలేదే, నువ్వు మామూలు డ్రింక్ అనుకుని డ్రగ్ ఉన్న డ్రింక్ తాగేశావు, దానితో స్పృహ కోల్పోతే ఇక్కడికి తీసుకొచ్చాను అంటుంది మనసులో మాత్రం ఆ అభి గురించి చెప్పకూడదు, అక్కడ ఏమైనా జరిగిందేమో అనే అనుమానంతో ఉండిపోతుంది అని అనుకుని సైలెంట్ అయిపోతుంది. డ్రగ్గా అని నోరు తెరిచి వెంటనే టాప్ తిప్పేస్తుంది. అప్పుడే అక్కడికి వస్తున్న అర్జున్ వసు ఎరడం చూసి, వసు గారు డ్రగ్ అంటే ఆ డ్రగ్ కాదు, మెడిసిన్, జస్ట్ హెడేక్ కోసం వాడేది, కాకపోతే మత్తుగా ఉంటుంది, అందుకే మీరు ఇలా పడుకున్నారు. అచ్చుకి డాక్టర్ డ్రగ్ అనడంతో అలా చెప్పి ఉంటుంది అంటూ నవ్వుతాడు అర్జున్. బ్రతికించావు బ్రో అన్నట్టు ఫేస్ పెడుతుంది అర్చన. మరి నేనిక్కడ, అసలు మీరిక్కడ అంటూ చూస్తుంది వసు. అంటే మరి మీరు ఇక్కడ అర్చన తీసుకొస్తే వచ్చారు, అసలు నేను ఇక్కడ నా బిజినెస్ పని మీద వచ్చాను అంటూ నవ్విస్తాడు అర్జున్. వసు నవ్వుతూ థ్యాంక్స్ అండి అంటుంది.
అర్జున్ చూడగానే సంతోషంగా అనిపిస్తుంది తనకి. ఇదిగో తినండి అంటూ పార్సల్ వాళ్ళకిచ్చి, నేను ఇవాళ ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి వెళ్తున్నాను, మీకు ఓకే అయితే నాతో పాటు రావచ్చు కదా అంటాడు అర్జున్. మేము కూడా నీతో పాటే వచ్చేస్తాం అన్నయ్య, మా లగేజ్ తెచ్చుకుంటాం అంటుంది. అదే మంచిది అనుకుంటూ లేచి మెల్లగా వెళ్ళి ఫ్రెష్ అవుతుంది వసు. అచ్చు కూడా ఫ్రెష్ అవ్వడంతో ఇద్దరు లగేజ్ తీసుకుని అర్జున్ దగ్గరకు వస్తారు. అర్జున్ కూడా రూమ్ వెకేట్ చేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. వసు వాళ్ళు రావడంతో ముగ్గురు కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అలా ముగ్గురు ఇంటికి చేరుకుంటారు. వసుకి జరిగే నష్టం నుండి అర్జున్ కాపాడి తన క్షేమంగా ఇంటికి తీసుకుని వస్తాడు. ఇంటికొచ్చిన వసు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వంట చేద్దామని కిచెన్లోకి వెళ్ళింది. అప్పటికే ఫ్రెష్ అయ్యి కిచెన్లో వంట స్టార్ట్ చేసేసాడు అర్జున్. అర్జున్ చూసి వసు, మీరెందుకు, నేను చేస్తానులే, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటుంది మెల్లగా అర్జున్ వెనక నుంచని. అర్జున్ వెనక్కి తిరగకుండానే, రెస్ట్ తీసుకోవాల్సింది మీరు, వెళ్ళండి, వంట అయ్యాక పిలుస్తాను అంటూ పనిలో పడతాడు అర్జున్. వసు చేసేదేమీ లేక రూమ్కి వెళ్తుంది. తన రూమ్కి బెడ్కి ఆనుకుని కిటికీ ఉంటుంది. అది ఎప్పుడో కానీ తెరవదు వసు. అలాంటిది చల్లని గాలి కోసమని ఆ కిటికీ తెరిచి బెడ్పై బోర్లా పడుకుని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అర్జున్ గారికి నేనంటే ఇష్టమేనా? నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కదా, అందుకే నాకు అలా అనిపిస్తుందా? నేను ఏ ఆపదలో ఉన్నా కాపాడడానికి అన్నట్టు అక్కడ ఎందుకుంటున్నారు? ఆయన దగ్గరలో ఉంటే ఎందుకు నా గుండె నా మాట వినకుండా ఓ కొట్టుకుంటుంది? ఇది నాకు ఆయనపై ఉన్న గౌరవమా, లేక నేను ఆయన్ని ప్రేమిస్తున్నానా? ఏమో, ఇన్ని ప్రశ్నలు నాకే ఎందుకు వస్తున్నాయి? ఏదైతే ఏంటి, అర్జున్ గారు నాతో ఉంటే నాకు చాలా సెక్యూర్గా అనిపిస్తూ ఉంటుంది అని అంటూ ఇలా ఆలోచిస్తూ అలా చల్లని గాలికి నిద్రలోకి జారుకుంటుంది. కిచెన్లో వంట పూర్తి చేసుకుని వసు గారిని పిలుద్దామనుకుని వసు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు. డోర్ ఓపెన్ చేసి ఉండడంతో వసు గారు అంటూ లోపలికి వెళ్తాడు. అక్కడ వసు బెడ్పై వెల్లకిలా పడుకొని ఉంది. బయట నుండి వస్తున్న గాలికి తన బయట కొంగు జారిగిపోయి తన యథ అందాలు కనపడుతూ ఉన్న తీరు చూసి నిశ్చేష్టుడైపోయి అలానే ఉండిపోయాడు. వెంటనే వెనక్కి తిరిగి వచ్చేద్దామని బుద్ధి చెప్తుంటే, తన అందాలు మిస్ అవ్వకు అంటూ మనసు మారం చేస్తుంటే కాసేపు ఊగిసలాడి ఇది తప్పు అని అనిపించి వెంటనే రూమ్ నుండి బయటకు వచ్చేసి వాటర్ బాటిల్లో వాటర్ గటగడా తాగేసి అక్కడే సోఫాలో కూర్చుండిపోయాడు. అర్జున్, ఏంటిది? ఎప్పుడు లేనిది నేను ఒక అమ్మాయిని వేరే ఉద్దేశంతో చూడడం అని అనుకుంటూ ఉండగా, తప్పేముంది, నువ్వు ఎవరినో అలా చూడలేదే, నీ భార్యనే కదా అని అంతరాత్మ ప్రశ్నిస్తోంది. భార్య? ఆ స్థానం నేను తనకి ఎప్పుడిచ్చాను, అసలు ఇస్తానా అని తనలోని తాను వాదులాడుకొని చివరికి వసు గారు ఒక మంచి అమ్మాయి, ఆమెకి నేను సరిపోను అని ఫిక్స్ అయిపోయి మెల్లగా తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. కాసేపటికి వసుకి ఆకలి మొదలై మెలకు వస్తుంది. ఇంకా మెల్లగా లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బయటకు వచ్చి చూస్తుంది. అర్జున్ నిద్రపోవడం చూసి లేపాలా వద్దా అని అనుకుంటూ ఆయనకి కూడా ఆకలి వేస్తుందిలే అని అనుకుని అర్జున్ని లేపుతుంది. అర్జున్ కూడా లేచి ఫ్రెష్ అయి వచ్చి చైర్లో కూర్చుంటాడు. వసు వడ్డిస్తుంటే తల కూడా పైకెత్తకుండా తినేసి రూమ్కి వెళ్ళిపోతాడు. వసు కూడా తినేశాక అన్నీ సర్దేసి వచ్చి హాల్లో టీవీ పెట్టుకుని చూస్తుంది. ఎంతసేపని ఇలా టీవీ చూస్తూ కూర్చోవడం అని అనుకుని బయట వీళ్ళ స్ట్రీట్లో ఒక పార్క్ ఉంది, అక్కడికి వెళ్దామని లేచి ఒకసారి అర్జున్ గారిని అడుగుదాం అనుకుని వెళ్ళి డోర్ కొట్టింది. అర్జున్ గారు అని పిలుస్తుంది. అర్జున్ వసు మాట విని లేచి వెళ్ళి డోర్ తీసి, చెప్పండి వసు గారు, ఏమైనా కావాలా అని అడిగాడు. అదే, ఇక్కడ దగ్గరలో పార్క్ ఉంది కదా, వెళ్దాం, వస్తారా అని అడిగింది. అది నాకు రావాలని లేదు వసు గారు, ఏమనుకోకండి అంటాడు. వసు గారిని ఎలా ఫేస్ చేయగలనో అని మనసులో అనుకొని, మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా అని అడిగింది. ఏంటి అన్నట్టు చూస్తాడు అర్జున్. మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని తెలుసు, అలాగని మనం ఏం శత్రువులు కాదు కదా, ఇష్టం లేకపోయినా ఒకరి గురించి ఒకరు కొంచెం అయినా తెలుసుకోవాలి కాబట్టి మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా, ఏమంటారు అంటుంది నవ్వుతూ. వసు నవ్వుతూ మాట్లాడుతుంటే మనసుకైన గాయంపై ఏదో మందు పూసినట్టు చాలా హాయిగా మనసెంతో తేలికగా అనిపించింది అర్జున్కి. ఎందుకో వసుతో ఏ రిలేషన్ ఉండకూడదు అనుకున్న వాడల్లా ఫ్రెండ్స్ అని చేయి చాపేశాడు. వసు, హమ్మయ్య, కనీసం ఇలా అయినా మీకు దగ్గరగా ఉండొచ్చు అని మనసులో అనుకుని నవ్వుతూ చేయి కలిపింది. సరే మరి వెళ్దామా అని అంటుంది. ఒక 5 మినిట్స్ అండి, వచ్చేస్తా పదండి అంటాడు. వసు ఓకే అని వెళ్ళి సోఫాలో కూర్చుంది. అర్జున్ లోపలికెళ్ళి టీషర్ట్ వేసుకుని బయటకొచ్చి వసుతో పార్క్కి వెళ్తాడు. ఇద్దరు పార్క్లోకి ఎంటర్ అవ్వగానే చిన్నపిల్లలతో పేరెంట్స్ అందరూ ప్లే ఏరియాలో ఉండడంతో సందడిగా ఉంది. కొంచెం దూరంలో ల్యాండ్ ఉండడంతో అందరూ వాకింగ్ జాగింగ్ చేస్తున్నారు. కొంతమంది బెంచ్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడ వాతావరణం కూడా చల్లగా ఉండి మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇంత దగ్గరలో పార్క్ ఉందని నాకు తెలియదు వసు గారు, చాలా బాగుంది అంటాడు అర్జున్.
"హ్మ్, మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందండి. మైండ్ రిలాక్సేషన్ దొరుకుతుంది ఇక్కడ" అంటూ అర్జున్ పక్కనే నడుస్తోంది వసు. వసుతో ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలని అనిపిస్తుంది కానీ ఏం మాట్లాడాలో తెలియక అలా మౌనంగా నడుస్తూ వెళ్తున్నాడు. వసుకి చెప్పాలో చెప్పకూడదో తెలియక ఆలోచిస్తూ "అర్జున్ గారు" అంటుంది మెల్లగా. "హా" అంటూ చూస్తాడు. "అది మీరు గోవా వచ్చారు కదా, మీ పని సక్సెస్ అని అచ్చుకి చెప్పారట కదా, కంగ్రాట్స్" అంటుంది నవ్వుతూ. "సారీ వసు గారు" అంటాడు అర్జున్. "నేను థ్యాంక్స్ అంటారేమో అనుకున్నానే, మీరేంటి సారీ అంటున్నారు?" నేను మీకు చెప్పలేదు కదా, అందుకే సారీ అండ్ థ్యాంక్స్. నేను చెప్పకపోయినా నాకు కంగ్రాట్స్ చెప్పినందుకు" అంటాడు నవ్వుతూ. "మరి నెక్స్ట్ ఏంటి, కంపెనీ స్టార్ట్ చేయడమేనా" అని అడిగింది. "లేదండి, ఇంకొంచెం పని మిగిలింది, అది కూడా అయిపోతే అప్పుడు చూడాలి" అంటూ "అక్కడ కూర్చుందామా" అంటాడు ఒక బెంచ్ చూపించి. "హా" అంటూ వెళ్ళి అక్కడ కూర్చుంటారు. "మీరేం అనుకోనంటే అభి మీద మీ అభిప్రాయం ఏంటి" అని అడిగాడు అర్జున్. వసు అభి అనేసరికి కొంచెం తప్పు చేసిన దానిలా ఫీల్ అయింది. నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ కూర్చుంది. అర్జున్ వసుని గమనించి "మీరు నన్ను ఫ్రెండ్గా అనుకుంటే చెప్పండి, లేదంటే లేదు" అంటాడు. ఆ రోజు అభి మీద తనకి వచ్చిన డౌట్ నిజమో కాదో తెలుసుకోవాలని మాత్రమే వసుని అడుగుతాడు. "అదేం లేదు అర్జున్ గారు, నాకు ఊహ తెలిసాక నా మనసుకి దగ్గరైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మా నాన్న తర్వాత అచ్చునే. ఇప్పటి వరకు వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో కూడా తెలీదు, కానీ ఎందుకో మీతో స్నేహం చేయాలనిపించింది. స్నేహితులకి అబద్ధం చెప్పడం నాకు ఇష్టం ఉండదు, అందుకే మీకు నిజమే చెప్పేస్తున్నాను" అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. "నేను ఎప్పుడు ఎవరిని అంతగా పట్టించుకోను, అలాంటిది అభిని చూడగానే నచ్చాడు అనిపించింది. తెలియకుండానే అతనికి అట్రాక్ట్ అయిన సంగతి అర్థమైంది. అందుకే ఒక మనిషిని, అందులో అబ్బాయిని నేను ఇలా అనుకోవడం నాకు వింతగా అనిపించింది. ఇదే ప్రేమ అని కూడా నాకు తెలీదు. అసలు ప్రేమించానో లేక అట్రాక్ట్ అయ్యానో ఆ టైంలో నాకు తెలీదు. అందుకని అర్జున్ని ప్రేమిస్తే ప్రపోజ్ చేసే అని చెప్తే వెళ్ళి ప్రపోజ్ చేశానని" అర్జున్ వైపు చూస్తుంది. అప్పటి వరకు అంతా విని ప్రపోజ్ చేశాననేసరికి షాక్ అయి వసు వైపు చూసి ఏదో మాట్లాడబోతుంటే వసు "నన్ను పూర్తి చేయనివ్వండి" అంటూ మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది. "కానీ ఆయన నా ప్రపోజ్ని రిజెక్ట్ చేశారు. అప్పుడు కానీ నా పీత బుర్రకు అర్థం కాలేదు. నేను పై అందం చూసి అట్రాక్ట్ అయ్యి దెబ్బతిన్నానని. కానీ ఆఫీస్లో అందరి ముందు ఈ విషయం జరిగేసరికి మొహం చూపించుకోలేక కొన్ని రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టాను. అప్పుడే మా పిన్ని ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళిన నేను నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని పిన్ని అడిగిన ప్రశ్నకి లేరని చెప్పాను. కానీ నిజంగా నా మనసులో అభి కనుక ఉండి ఉంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదేమో. నాకు అప్పుడే అర్థమైంది నాది ప్రేమ కాదు, కేవలం అట్రాక్షన్ అని. కానీ అభి నేను తిరిగి ఆఫీస్కి వచ్చాక నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం, అలానే ఫ్రెండ్స్ ఎలా అయ్యారన్న విషయం మొత్తం చెప్పి నాకైతే ఇప్పుడు తను ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే అర్జున్ గారు" అంటుంది. "అంటే మీకు తెలిసినంత వరకు అభి మంచోడు అంతేనా" అంటాడు. "హా అంతే, ఎందుకలా అడుగుతున్నారు" అని అడిగింది. "ఏం లేదు వసు గారు, ఊరికే అడగాలనిపించి అడిగాను" అంటూ "లేట్ అవుతుంది, ఇంటికి వెళ్దామా" అన్నాడు. "హా సరే" అంటూ లేచి వెళ్తారు. ఇంటికెళ్ళాక మళ్ళీ వంట అర్జునే చేస్తానడంతో వసు హ్యాపీగా రెస్ట్ తీసుకుంది. నైట్ కాసేపు అర్జునతో మాట్లాడి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇలా ఎవరి జీవితాల్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రోజు కాసేపు అర్జున్తో మాట్లాడడం అలవాటు చేసుకుంది వసు. అర్జున్ కూడా వసు మాటలకి అడిక్ట్ అయినట్టున్నాడు. తను ఒక్కరోజు మాట్లాడకపోయినా అర్జునే వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు అచ్చుతో కలిసి బయటికి వెళ్ళడం అంతా మామూలైపోయింది. ఇలాగే వన్ ఫైన్ మార్నింగ్ వసు ఆఫీస్ పని మీద రావ్ ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. అక్కడ తన పని పూర్తి చేసుకుని వెనక్కి వస్తుండగా రిసెప్షన్లో వెయిట్ చేస్తూ అర్జున్ కనిపించాడు. అర్జున్ ఏంటి ఇక్కడ అనుకుంటూ తనకు తెలిసిన ఒక కొలీగ్ని పిలిచి వివరం అడిగింది. అతను "అర్జున్ ఒక స్టార్టప్ కంపెనీ ఓనర్, మా కంపెనీతో టైఅప్ అవ్వడానికి అని 1 నెల రోజులుగా తిరుగుతున్నాడు. మా బాస్ ఏమో కావాలని అతన్ని వెయిట్ చేయించడం లేదంటే పంపించేయడం చేస్తున్నాడు, కానీ కలవలేదు. కనీసం నో అని కూడా చెప్పట్లేదు" అంటుంది. "ఎందుకని" అని అడిగింది వసు. "ఏమో, కొంతమంది మాత్రం బాస్కి అర్జున్ ముందే తెలుసు, ఏదో పగబట్టి ఉంటే ఇలా చేస్తున్నారని అనుకుంటున్నారు" వసు అంటుంది ఆ కొలీగ్. "అవునా, సరే థ్యాంక్స్, ఇంక ఉంటాను, బాయ్" అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ నైట్ వసు అర్జున్కి అన్నం వడ్డిస్తూ అర్జున్ మూడీగా ఉండడం గమనించి ఏం మాట్లాడకుండా అన్నం తినే వరకు వెయిట్ చేస్తుంది. అర్జున్ ఏదో తిన్నాననిపించి తిని లేచి వెళ్ళిపోతుంటే "అర్జున్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి, కూర్చోండి" అంటుంది. "నా మనసు ఏం బాలేదు చిన్నమ్మ" అంటాడు బాధలో. చిన్నమ్మ అనే మాట విని తనకి ఏడుపు వస్తుంటే ఆపుకుంటూ "మీరెందుకు రావ్ ఇండస్ట్రీకి వెళ్తున్నారు" అని అడిగింది. "ఈ విషయం మీకెలా తెలుసు" అని అడిగాడు. "అది కాదు మ్యాటర్, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారో అది చెప్పండి" అంది. "నాకు ఒక 25 crores కావాలి చిన్నమ్మ, అంత పెద్ద అమౌంట్లానే కావాలంటే మన ఆస్తులు సరిపో. అందుకే ఆ కంపెనీతో టైఅప్ అయితే మనకి ఒక
20 క్రోస్ కలిసి వస్తుంది. ఇంకో 5 క్రోస్ లోన్గా తీసుకుంటే త్వరగా నా కంపెనీ స్టార్ట్ చేయొచ్చు అని నా ఉద్దేశం. అందుకే వెళ్తున్నాను అని చెప్పేశాడు మొత్తం. కాసేపు వసు మౌనంగా ఉండి, మన ఆస్తి అన్నారు కదా, అంటే ఈ ఇల్లు కూడానా, లేకపోతే మీకు ఊర్లో ఉన్నదా అని అడిగింది డౌట్గా. అంటే అది అని తడబడుతూ ఊర్లో ఉన్నది అన్నాడు. అవునా, సరే గుడ్ నైట్, పడుకోండి అంటూ లేచి వెళ్ళిపోయింది కోపంగా. సారీ చిన్నమ్మ, నేను నీకు భారం అవ్వకూడదు అనుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత రోజు అర్జున్ కొంచెం లేట్ చేశాడు. లేచాడు. ఈ పాటికి వసు వెళ్ళిపోయి ఉంటుందనుకుంటూ బయటకు వచ్చి చూసిన అర్జున్ షాక్ అయి అలానే నించుని ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.